హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం ఒక్క వీడియోలోనే 4 రాగిపిండి రెసిపీ చేసుకుందాము. వెయిట్ లాస్ కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బాగా పనిచేస్తుంది. డైట్లో మిల్లెట్స్ భాగం చేయాలనుకుంటారు, కానీ ఏం చేయాలో అర్థం కాదు కదా. ఇలా రోజుకొక ట్రై చేయండి, బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా రాగిపిండి ఇడ్లీ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ రాగిపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోక్డ్ రాగిపిండి వేసుకుంటున్నాను, అంటే స్ప్రౌటెడ్ రాగిపిండి. 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, అంటే సూజీ రవ్వ. మనం మామూలుగా ఉప్మా చేసుకుంటాము కదా, ఆ రవ్వ. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 కప్ బీట్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కలుపుకొని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం గట్టిపడింది కదా, ఇంకా కొన్ని వాటర్ కలుపుకోవాలి. మామూలు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని వాటర్ కలుపుకోవాలి. ఇందులో కావాల్సిన కూరగాయలు వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్, మనకు కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుంటున్నాను. 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీకు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు, కూరగాయలు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకుని చిటికెడు సోడా వేసుకోవాలి. మనం ఇడ్లీలు వేసుకునే ముందే సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాసుకుందాము. ఆయిల్ రాసుకుంటే ఇడ్లీలు ఈజీగా ఓడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ప్లేట్స్లో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ వేసుకుందాము. ఇడ్లీ కుక్కర్లో కానీ స్టీమర్లో కానీ మీరు ఎలా ఉడికించుకుంటారో మామూలు ఇడ్లీలని అలానే ఉడికించుకోవచ్చు. స్టీమర్ అడుగున వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. పైన ఒక స్టాండ్ వేసుకుని దానిపైన ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకో 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడాలి. అంతే. చూసారు కదా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో, చాలా చాలా బాగుంటాయండి. మనకిష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. మనం బియ్యం లాంటిది ఏం యూజ్ చేయలేదు, రాగి పిండితో చేసుకున్నాం కదా. కట్ చేసి చూద్దామా? చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. బీపీ షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రాగి పిండితో నూడిల్స్ చేసుకుందాము. పిల్లలైతే నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా, హెల్దీగా ఇంట్లోనే చేసి పెడదాము. నేను ఇక్కడ 1 కప్ రాగిపిండి తీసుకున్నాను. చెప్పాను కదా హోల్సమ్ రాగిపిండి ఇది, అంటే స్ప్రౌటెడ్ రాగిపిండి. రాగుల్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తయారు చేసిన రాగిపిండి ఇది. మీకు కూడా స్ప్రౌటెడ్ రాగిపిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా హెల్దీగా ఉండాలని నేను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. ఏం లేదండి, బీట్రూట్ని మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకొని వడగట్టుకోవడమే. మీకు జ్యూస్ వద్దు అనుకుంటే మామూలు వాటర్ పోసుకోవచ్చు. మామూలుగా పిల్లలు బీట్రూట్ అంటే ఇష్టపడరు కదా, ఇలా చేస్తే తెలియకుండానే తినేస్తారు. ప్యాన్లో బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకుందాము. ఈ నీళ్లు తొందరగా మరుగుతాయి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న రాగిపిండి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని రాగిపిండి వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుని ఈ పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదా, దాంట్లో ఇలాంటి రంధ్రాలున్న బిళ్ళ తీసుకోవాలి. ఈ లోపలంతా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి ఎక్కువగా అతుక్కోదు.
మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలోంచి కొంచెం తీసుకుని ఈ ఆయిల్ రాసిన గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇదిగోండి, నా దగ్గర ఇలాంటి స్టీమర్ ప్లేట్ ఉంది. ఈ స్టీమర్ ప్లేట్లో చేసుకోవచ్చు, లేదా మనం మామూలుగా ఇడ్లీ ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ రాసిన ఈ ప్లేట్ పైన మురుకుల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కానీ, స్టీమర్లో కానీ, లేదా ఒక బౌల్లో కానీ ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇలాగా మనం ఒత్తుకున్న నూడిల్స్ని దీనిపైన పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. మామూలుగా ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాము. వీటిని చల్లారనివ్వాలి. చల్లారే వరకు కదపొద్దు, తొందరగా ఇరిగిపోతాయి ఇవి. ఎందుకంటే మైదా పిండితో చేసింది కాదు కదా, అందుకని తొందరగా ఇరిగిపోతాయి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ తరుగు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకుందాము. నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని 1 నిమిషం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. నేను అన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలను కూడా 1 నిమిషం మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలకి బదులు టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. సోయా సాస్ లాంటిది మీరు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఏవి వేసుకున్నా నూడిల్స్ వేసుకునే ముందే వేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత ఎక్కువ కలపలేము, ఎందుకంటే తొందరగా విరిగిపోతాయి. ఇప్పుడు చల్లారిన నూడిల్స్ వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, ఇవి చాలా తొందరగా విరిగిపోతాయి. అడుగు నుంచి నెమ్మదిగా తిరిగేసుకోవాలి. అంతే, చూసారు కదా, రాగి పిండి నూడిల్స్ ప్రిపేర్ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. మైదా పిండి లాంటివి ఏమీ వాడకుండా ఇలా రాగి పిండితో కూడా నూడిల్స్ చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇప్పుడు రాగి రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. చెప్పాను కదా, నేను ఇక్కడ హోల్సమ్ రాగి పిండి వాడుతున్నాను. స్ప్రౌటెడ్ రాగి పిండి అంటే మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి తయారు చేసిన రాగి పిండి ఇది. దాంట్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రవ్వ దోశ కదా, దోశ బ్యాటర్ పల్చగా ఉండాలి, అందుకని కొన్ని ఎక్కువే వాటర్ పడతాయి. చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం గట్టిపడింది కదా, ఇంకా కొన్ని వాటర్ కలుపుకోవాలి. తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మనకు కావాలంటే 2 కానీ 3 కానీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలి. టేస్ట్ సరి చూసుకోండి. కావాలనుకుంటే సాల్ట్ కానీ ఇంకా మిర్చి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఐరన్ తవా కానీ నాన్ స్టిక్ తవా కానీ తీసుకోవచ్చు. బాగా వేడెక్కిన తర్వాత ప్యాన్ పైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఉల్లిపాయతో రాసుకోవాలి, ఎందుకంటే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దోశ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఎవ్రీ టైం దోశ వేసుకునేటప్పుడు దోశ పిండి కలుపుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే పిండి అడుక్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయిల్ రాసుకున్న పెనం పైన ఈ దోశ బ్యాటర్ వేసుకోవాలి. ఎంత సన్నగా వేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తుంది. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు.
చూడండి క్రిస్పీగా రాగి రవ్వ దోశ రెడీ అయిపోయింది. బాగుంది కదా. ఇప్పుడు రాగి ఉప్మా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి ఇది, మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత కొన్ని నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను 1 క్యారెట్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను. 1 ఆలుగడ్డని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. 1 క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. ఏ కూరగాయలైనా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి వీటికి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం బాగా వేగనివ్వాలి. కూరగాయలు 1 నిమిషం వేగిన తర్వాత 2 టమాటాలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ 1 నిమిషం వేగిన తర్వాత 1/2 కప్ రాగి పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ రాగి పిండి వేసుకుంటున్నాను. ఈ పిండి కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, లేదా మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మనం 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకున్నాము, 1/2 కప్ రాగి పిండి వేసుకున్నాం కదా, అంటే టోటల్గా 1 కప్ అయింది. ఇప్పుడు దీనికి 3 కప్స్ వేడి నీళ్ళు పోసుకోవాలి, అంటే మరిగించిన నీళ్ళు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. మనకి ఉప్మా పల్చగా కావాలి అనుకుంటే 1 కప్పు వాటర్ కూడా ఎక్స్ట్రాగా పోసుకోవచ్చు. పైనుంచి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా ఉప్మా ఎంత బాగుందో. రోజు ఒకేలాంటి రెసిపీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, అందరూ ఇష్టపడి తింటారు. మీకు కూడా మంచి క్వాలిటీ స్ప్రౌటెడ్ రాగి పిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.